అదేంటంటే నాకు మెడిసిన్ చేయాలని ఒక ఆలోచన ఉండేది మేడం. సో అందుకని నేను బైపీసీ తీసుకోవడం జరిగింది ఫస్ట్. మంచి సర్జన్ అవ్వాలి, తక్కువ ఖర్చుతో చేసేటువంటి. అంటే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మనకి సండే బుక్స్ వస్తాయి, బాల వినోదం ఇటువంటి. దాంట్లో ఒక డాక్టరు 3 lakhs అయ్యే సర్జరీని 3000కి చేసే మెథడాలజీని కనిపెట్టాడు. సో అది ఎంత లైఫ్ చేంజింగ్. సో నాకు అది చదివినప్పుడు నేను కూడా ఇట్లా చేయాలి అని చెప్పేసి నాకు మంచిగా అటువంటి ఆలోచన ఉండేదన్నమాట. సో నేను అట్లా చేయాలని బైపీసీ తీసుకున్నా. తర్వాత మా నాన్నగారు తర్వాత లేదు నువ్వు ఎంఎల్టీ జాయిన్ అవ్వు, ఎంఎల్టీ అయితే నీకు ఇమీడియట్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. సో మా నాన్నగారు ఏంటంటే కొద్దిగా మా అమ్మగారు చనిపోయిన తర్వాత బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఆయనకి ఏంటంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండేది. సో నా తర్వాత ఒకలా మా పిల్లలు ఎట్లా ఇబ్బంది పడతారేమో. సో అందుకని చెప్పేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జాయిన్ అయితే నీకు వెంటనే ఇట్లా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో అన్నీ జాయిన్ అయ్యాను. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జాయిన్ అయ్యి దాంతోపాటు బైపీసీ బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది అనమాట. సో ఆ బైపీసీ బ్రిడ్జ్ కోర్స్ రాస్తే మనం ఎంసెట్ కూడా రాయొచ్చు ఈక్వల్ టు బైపీసీ స్టూడెంట్స్. నేను 2 రాశాను, ఎంఎల్టీ చేశాను ప్లస్ బైపీసీ బ్రిడ్జ్ కోర్స్ రాశాను. తర్వాత నేను ఈ ఎంసెట్ రాసి 30,000 ఎంతో ర్యాంక్ వచ్చింది. సో నేను లాంగ్ టర్మ్ కూర్చుంటాను చేస్తానంటే మా నాన్నగారు ఉండి లేదు ఇంకా నువ్వు ఒకవేళ వచ్చినా నేను ఆ పొజిషన్ నేను నీకు డీల్ చేయలేను, చదివించలేను, సో బెటర్ యూ చూస్ సమ్ అదర్ ఆప్షన్స్ అని చెప్తే తర్వాత చాలా మందిని కలిశాను. చాలా మందిని మా నాన్నగారు కూడా కల్పించిన తర్వాత నాకు సివిల్ సర్వీసెస్ గురించి అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు ఎట్లా అంటే రేవు ముత్యాలరాజు గారు అప్పుడు ర్యాంక్ కొట్టున్నారు. సో ఆయనతోటి ఒక సండే బుక్లో వేశారు, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కష్టపడితే దొరుకుతుంది అని చెప్పి రాశారు. సో దాన్ని రాసి ఆ రేవముత్యాల రాజు గారి గురించి రాశారనమాట. సో అప్పుడు వాళ్ళ సిస్టర్ గారు కూడా చనిపోవడం జరుగుతుంది. సో దానికోసం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ఊరికి బ్రిడ్జి తేవాలని ఆయన కసిగా చదువుతారు. సో అది నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఓకే పబ్లిక్ లైఫ్లో మనం ఏదైనా చేయొచ్చులే అని చెప్పేసి అప్పుడు నేను బీఏ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక డాక్టర్ తీసుకున్న తర్వాత మీరు యూపీఎస్సీ తీసుకున్నది అంటే విజన్ చాలా పెద్దదే ఉంది. అందుకే మీరు ఏది బేర్ చేయలేకపోయారు. నేను ఎందుకు ఈ మాట పడాలి, నేను ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి. అయితే ఇంకొంతకాలం కష్టపడతాం మేడం. సో అంతేగాని మనం లేకుంటే ఇంకా అక్కడే ఉండిపోతే పిరికి వాళ్ళలాగా ఇంకా ఆ డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్గా ఉండాల్సి వచ్చేది. నిజం. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే నేను చాలాసార్లు ఈ ఆన్లైన్ ఒకసారి నేను మోసపోవడం జరిగింది. అప్పుడు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వినియోగదారుల ఫార్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి వెళ్ళా. ఇలా అన్ని సొసైటీలో ఇష్యూలకి 4-5 సార్లు నేను స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానిస్టేబుల్స్కి వాల్యూ ఇవ్వకపోతే బయట సొసైటీలో ఎలా ఇస్తారు? వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కూడా ఉండాలనిపించింది. సో మీరు అక్కడ ఆల్మోస్ట్ 5 years మీరు వర్క్ చేశారు యాజ్ ఎ కానిస్టేబుల్గా. మీకేమనిపించింది రేపు మీరు ఏ సివిల్ సర్వెంట్ అయినా, ఒక ఐఏఎస్ అయినా ఒక ఐపీఎస్ అయినా కూడా మీకేమనిపించింది? నాకు తెలిసినంత వరకు మీ కింద ఇప్పుడు వర్క్ చేసే కానిస్టేబుల్స్ని ఖచ్చితంగా మీరు ఎలా చూడరు, 100%. మీకేమనిపించింది? ఆ సిస్టమ్ ఎలా మారిస్తే బాగుంటుందని మీకు అనిపించింది? దీనికి కొన్ని వేరియస్ రీజన్స్ ఉన్నాయి మేడం. సిస్టమాటిక్ రీజన్స్ అండ్ ఇండివిజువల్ రీజన్స్. సిస్టమాటిక్ రీజన్స్ ఏంటంటే మనకి పోలీసులు ఏంటంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. ప్లస్ మనం ఎక్కువగా డీల్ చేసేది ఎవరితో అంటే పోలీస్ అంటే ఎక్కువగా డీవియన్స్ బిహేవియర్, అంటే సమాజాన్ని చట్టాన్ని ఉల్లంఘించి చేసినటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఈ చెడు ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళతో డీల్ చేస్తాం. సో వాళ్ళతో డీల్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి సెన్సిటివిటీ ఉంటుంది చూసారు, అది దెబ్బతినిపోతుంది. అందరు ఇట్లే ఉంటారు. కానీ ఇన్ఫ్యాక్ట్ అట్లా ఉండరు. ఒకటి. రెండోది ఏంటంటే వర్క్ ప్రెజర్, 24/7 జాబ్ మేడం ఇది. సో అందరు పండగలకి ఫ్యామిలీతో ఉంటారు, కానీ పోలీసులు మాత్రం పోలీస్ మిత్రులు అందరూ డ్యూటీల్లో ఉంటారు. సో ఆ ఇన్సెన్సిటివిటీ అనేది ఈ ప్రెజర్ రెండింటి వల్ల వీళ్ళు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు మంచిగా ఉంటారు, గ్రాడ్యువల్గా ఆ సెన్సిటివిటీ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో చూస్తే 2010 రిక్రూట్మెంట్కి ముందు వరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్ దాంట్లో కూడా అందరూ 10th క్లాస్ వరకే ఉండేది ఆ పోలీస్ కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే దానికి ముందు ఇంకా 8th క్లాసే ఉండేది. సో వాళ్ళందరూ ఏంటంటే ఇంకా 10th క్లాస్ వరకు చదివి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఫిలసాఫికల్ అప్రోచ్ అనేటువంటిది ఉండదు. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. సో అది భారత ప్రజలమైన మేము సమర్పించుకున్నాం అని చెప్పి ఉంటుంది ప్రియాంబుల్లో. సో అసలు రాజ్యాంగాన్ని ఫస్ట్ పౌరులకి ఫస్ట్ ఇన్స్టెంట్లో అంటే తక్షణంగా
అమలుపరిచేది ఎవరంటే పోలీస్ కానిస్టేబుల్స్, విఆర్ఓస్, లేకపోతే పంచాయత్ సెక్రటరీస్. వీళ్ళే ఒక పోలీస్ కానిస్టేబుల్ తెలుసుకుంటే మీ రాజ్యాంగ హక్కులన్నీ తీసుకెళ్లి జైల్లో పెట్టగలరు, పట్టుకొని చొక్కా పట్టుకొని ఫస్ట్ ఎంక్వైరీ కోసమైనా కానీ. సో వీళ్ళకేంటి, కానీ సుప్రీంకోర్టు లాస్ట్ ఇన్స్టింక్ట్ మన రాజ్యాంగాన్ని అమలుపరచాలి. సో వీళ్ళకి వాళ్ళ యొక్క పర్పస్ ఎంత నోబుల్ అనేటువంటి తెలియదు. వాళ్ళ రాజ్యాంగమే వాళ్ళ చేతుల్లో ఉందనేటువంటి ఆ ఫిలాసాఫికల్ అప్రోచ్ లేదనమాట. సో దానివల్ల వాళ్ళ ఇన్సెన్సిటివిటీ, వర్క్ ప్రెషరు ఇవన్నీ చేయటం ఒకటి, ఇవన్నిటి వల్ల వాళ్ళు ఇన్సెన్సిటివ్ అయిపోతారు. ఇదే రీతిలో మిడిల్ ర్యాంక్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఇన్సెన్సిటివిటీకి గురవుతారు. ఇది వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో జరిగేది కాదు, ఇది ఒక ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. అందువల్ల ఇటువంటి చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. రెండోది ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే 2010కి ముందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక మాట అన్న పడేవాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వాళ్ళు. సో పడేవాళ్ళు, ఓకే అడ్జస్ట్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. సో కానీ 2010 తర్వాత ఏమైందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్, గ్రాడ్యుయేట్స్, బీటెక్, ఎంటెక్ వాళ్ళు రావడం జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే దే నో దేర్ కెపాసిటీ. సో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అనేటువంటిది. సో ఈ క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారమే కనుక ఇట్లా మాట్లాడుతుంటే అప్పుడు పేర్లు కూడా పిలిచేవాళ్ళు కాదు పూర్వకాలంలో. 304 ఇట్లా, 363 ఇట్లా అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది, చాలా చేంజ్ అయింది. సో ఇది కొంతమంది ఆఫీసర్స్ అడాప్ట్ చేసుకోలేకపోయారు, అంటే మిడిల్ ర్యాంక్లో ఉన్నటువంటి ఆఫీసర్స్. దానివల్ల ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఆఫీసర్స్ ఏంటంటే చుట్టూ వాళ్ళు రైటర్స్ కావచ్చు, డబ్బా రైటర్స్, వీళ్ళతోటి ఇంటరాక్షన్లో ఉంటారు ఎక్కువ, లోయర్ ర్యాంక్లో ఉన్న మెన్తో కంటే కూడా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదన్నా వ్యక్తిగత కక్షలో జెల్లస్ ఏది ఉందనుకోండి, రైటర్స్కి, డబ్బా రైటర్స్కి, కింద స్టాఫ్ మీద, వాళ్ళు వెళ్ళిపోయి సో సార్ ఇన్స్పెక్టర్ సార్ పలానా XYZ లేకపోతే ABC ఇట్లా ఉన్నాడు, ఇతను ఇట్లా అని చెప్పి ఏదో చెప్పేస్తారు, రాంగ్ ఫీడ్బ్యాక్. ఈ ఇన్స్పెక్టర్స్ గారు వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి అదే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఓకే, అందరితో మాట్లాడే టైం ఉండదు వాళ్ళకి. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఈ ప్రెజర్స్, ఇవన్నీ సిచ్యువేషన్స్ కలిపి పోలీస్ కానిస్టేబుల్ని మిస్ట్రీట్మెంట్ చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి, మంచి ఆఫీసర్స్. అదే అంటున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే కష్టపడి ఎన్నో నష్టాలకు ఓడ్చి జీవితంలో ఒక స్థాయికి వస్తారో అక్కడ డెఫినెట్గా రిఫార్మ్స్ జరుగుతాయి అల్టిమేట్లీ. సో మీలాంటి కొత్త బ్లడ్ ఎంతైనా రావాల్సిన అవసరం ఉందంట నేనైతే.